హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సండే స్పెషల్గా మటన్ గ్రేవీ కర్రీ షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను పాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకున్నాను. ఒకసారి వీటిని వేపేసుకుందాం. కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 3 నుంచి 4 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3-4 టీ స్పూన్ల ఎండుమిర్చి పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కారం ఎంత తినగలిగితే అంత యాడ్ చేసుకోండి. తక్కువ తినాలి అనుకుంటే 2 టీ స్పూన్లు వేసుకోండి. ఎక్కువైతే 4-5 టీ స్పూన్లు వేసుకోండి. కాసేపు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 5 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటే గ్రేవీ మనకి బాగా చిక్కగా వస్తుంది. అలానే ఎండు కొబ్బరి పేస్ట్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటేనే మనకి ఎముకల మధ్యలో గుజ్జు అన్నది ఫామ్ అవుతుంది అని నేను తెలుసుకున్నాను. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసుకొని మసాలాని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నేను 1/2 కిలో మటన్ని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను గ్రేవీ కోసం వాటర్ని తక్కువగా యాడ్ చేశాను. మటన్ కూడా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఫైనల్గా వేసుకుంటే కాసేపు ఉడికిన తర్వాత ఫ్లేవర్ బాగుంటుందండి. కొత్తిమీర నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్లో యాడ్ చేసుకున్న ఆయిల్ మొత్తం పైన ఫ్లోట్ అయ్యి ఈ మటన్ కర్రీ బాగా గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి కంప్లీట్గా ఈ మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ బాగా బబుల్స్ ఫామ్ అయి ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఈ 2 కూడా మంచి ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, అందుకే యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పొడులు యాడ్ చేయడం నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఫైనల్గా 4 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఫైనల్గా యాడ్ చేయడం వల్ల మటన్ అరోమా అన్నది చేంజ్ అవుతుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి గ్రేవీ అన్నది పలుచగా ఉంది కాబట్టి మరి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా చిక్కటి గ్రేవీ వచ్చే వరకు మనం మటన్ని ఇందులో ఉడికించుకోవాలండి. మరి కాసేపటికి చూడండి ఆయిల్ మొత్తం ఇలా ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు కొన్ని కరివేపాకుల్ని ఇందులో వేసుకుంటున్నాను. లేతగా ఉన్న కరివేపాకుల్ని యాడ్ చేశాను ఫ్లేవర్ కోసమే. ఇది కూడా నచ్చకపోతే స్కిప్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకునే మటన్ గ్రేవీ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ వేడి వేడి రైస్లో కానీ సంగటిలో కానీ చపాతీ పూరి ఇలా ఎందులోకైనా అద్దరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.